వెల్కమ్ టు బెస్ట్ ఎంజేకే. అందరికీ స్వాగతం. జ్యోతిష్యులు, సిద్ధాంతులు, మేధావులు అందరికీ కూడా మనం స్వాగతం పలుకుతాం. ఈరోజు వీడియో భారతీయ సంప్రదాయంలో మీరు చూసే ఉంటారు, ఇది మన థంబ్నెయిల్ మీద ది గ్రేట్ సిల్లీ థింగ్స్, గొప్ప అత్యల్ప విషయాలు. సో దాని మీద ఉంటుంది థంబ్నెయిల్ది. సో భారతీయ సంప్రదాయంలో చూసినప్పుడు ఆచార విహారంలో యుగాలు గడిచినా ఏళ్ళు గడిచినా ఏవైనా కూడా ఈ మార్పు అనేది భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు ప్రజల్లో, నార్త్ ఇండియాలో కూడా కొన్ని ఉన్నాయి గుళ్ళు. నార్త్ ఇండియాలో ఉన్నాయి, సౌత్ ఇండియాలో కూడా ఉన్నాయి. సో ఈ ఆచారాలు, సంప్రదాయాలు ఇవి మటుకు ఇంకా మాట్లాడదు. వీటిల్లో ఏమవుతుందంటే జనరేషన్కి గ్యాప్ వచ్చి పాత వాళ్ళు ఏదైనా చెప్పానంటే పాత సంగతి, ఏదో పీట మీద కూర్చొని తినమనం, గుడికి వెళ్ళి తీర్థం తీసుకొని చెప్తుంటే అవన్నీ చాదస్తాలను జనరేషన్ వస్తుంది. దీన్ని నమ్మని వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అసలు ఇవన్నీ ఆచారాలు, సంప్రదాయాలు ఏమిటండి ఇండి అని కొట్టిపడేసి కూడా రావచ్చు. అందుకోసం మన ఆచారాలు వాటిని మనం దాన్ని సృష్టించకపోయినా యుగాల నుంచి వచ్చే మనం దాన్ని కంటిన్యూషన్ చేయాలని అంటే సింపుల్గా దీంట్లో ఏదైతే ఆచార విధాంటున్నామో మూఢనమ్మకాలు కొట్టేయకుండా ప్రతి చిన్న దాంట్లో ఒక సైంటిఫిక్ ఎలిమెంట్ ఉంటుంది, ఆరోగ్య రహస్యం ఉంటుంది. అదేదో చెప్తే మటుకు ఇప్పటి జనరేషన్ కూడా మన తెలుగు వాళ్ళు ఇప్పుడు అమెరికా అక్కడ కూడా ఉన్నారు. ఇంకో చిత్రం ఏంటంటే ఇక్కడ కొద్దిగా ఏదో ఒక 10% తగ్గుతుంది అనిపిస్తుంది. చిత్రంగా అమెరికా, యూకే అక్కడ మన తెలుగు వాళ్ళు చూసుకునే బంధువుల్ని అక్కడ పెరుగుతుంది. అక్కడ గుళ్ళు, అన్ని గుళ్ళు ఉన్నాయి, వెంకటేశ్వర స్వామి కూడా ఉంది, అన్ని గుళ్ళు అక్కడ ఉన్నాయి. పండుగలు అక్కడ కూడా జరుపుకుంటున్నారు. అమెరికా వెళ్ళి ఆ కల్చర్లో ఉంటూ కూడా మన సంప్రదాయాలు అక్కడ పాటిస్తున్నప్పుడు మనం ఇక్కడ ఉన్నప్పుడు మనం ఎంత పాటించాలని ఉంటుంది. దీనికి మనం స్వామీజీలు, బాబాలు, పెద్దవాళ్ళు వాళ్ళు ఉపన్యాసాలు విని కొత్త విని అన్ని ఎప్పుడైనా ఒకటే విని ఇప్పుడు కొత్తగా చేయక్కర్లేదు. సో ఇక్కడ కొత్త పాయింట్ ఏంటంటే దీంట్లో ప్రతి చిన్న విషయంలో గొప్ప అత్యల్ప విషయాలని చెప్పారు. సిల్లీ థింగ్స్, ది గ్రేట్ సిల్లీ థింగ్స్. కానీ దాంట్లో ఉన్న ఒక ఆరోగ్య రహస్యం అంటే చేస్తే ఏం బాగుంటుంది. ఇది విన్న తర్వాత కూడా ఇంకా వాళ్ళు వెళ్ళేది అనుకోండి, కర్మ అన్నది మన ఇంటి దాంట్లో ఉంటుంది, ఇలా కర్మ కుదిలేస్తాం. సో ఈ చిన్న విషయాన్ని మనం దీంట్లో తీసుకుందాం. ఇక్కడ ది గ్రేట్ సిల్లీ థింగ్స్, గొప్ప అత్యల్ప విషయాలు అంటున్నాం. ఏంటి 2 పాయింట్లు అంటే, ఒకటి గుళ్ళో తీర్థం, ఇదే గుళ్ళో ఉన్న ఇంకోటి శటకోపం. ఈ 2 మీరు గుళ్ళో తీర్థం తీసుకొని ఉంటారు. మీరు ఆ గర్భగుడి దగ్గర పోయినప్పుడు పూజారి వచ్చేసి ఆ పడలిట్లు పట్టుకుంటూ అందరి దగ్గరికి వచ్చేస్తారు. మీ తల మీద శటకోపం కాసేపు పెట్టి తీస్తారు. శటకోపం ఇట్లా ఉంటుంది. శటకోపం ఇట్లా అంటే ఇప్పుడు మన కిరీటాలు కూడా అట్లాగే ఉంటాయి. రాజు కిరీటాలు కానీ, వెంకటేశ్వర స్వామి కిరీటం కానీ, గుళ్ళు శటకోపం కానీ ఉంటాయి. ఈ షేప్ ఏంటంటే ఇట్స్ కాల్డ్ ద పిరమిడ్ షేప్. ఆ పిరమిడ్ కూడా ఎక్కడో వాళ్ళు ఈజిప్ట్, మన ఇండియా నుంచే పోయింది అది. సో ఈ పిరమిడ్ షేప్లో ఉంటుంది. ఇది ఒకటి. తర్వాత ఇక్కడ గుళ్ళో ఇచ్చే తీర్థం ఏముంటాయి, ఇంగ్రీడియంట్స్ దాంట్లో ఏమేమి ఉంటాయి అన్నప్పుడు అంటే ఒక్కొక్కటి నార్త్లో, సౌత్లో ఇక్కడ తేళ్ళు. కానీ ముఖ్యంగా 2-3 చెప్పుకుందాం. ఇంకా చాలా ఎడిషన్ దీంట్లో ఉంటాయి. ముఖ్యమైన తులసి ఒకటి, పచ్చకర్పూరం ఒకటి దీంట్లో వెళ్ళేస్తారు. తర్వాత మంత్రం ఒకటి, ఇట్లా ఒక 4-5 రకాలు దాంట్లో వేస్తారు. అదే మరి ఇప్పుడు ఉగాది వచ్చినప్పుడు బెల్లం పానకం అంటారు. ఇవి మారుతూ ఉంటాయి తీర్థాల గుళ్ళు. అయితే ఇలాంటి ఇంగ్రీడియంట్ దాంట్లో వేస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, గుడికి వెళ్ళిన తర్వాత ముందుగా మనం శటకోపం తీర్థం తర్వాత గుళ్ళోకి వెళ్ళి నమస్కారం చేస్తున్నారు. పూజారి వచ్చేసి శటకోపం పెడతారు. ఈ శటకోపం పళ్ళ పెట్టేది పిరమిడ్ అని చెప్పాను. మీరు ఏ గుడి చూసినా కూడా దాని స్ట్రక్చర్ కూడా కింది నుంచి బేసు ఎక్కువ ఉంటుంది, వెడల్పు ఎక్కువ ఉంటుంది, వెళ్ళే కొద్ది పైకి వెళ్ళిపోయి శిఖరానికి వచ్చేప్పటికి తగ్గుతుంది. ఈ మొత్తం ఆకారం కనుక చూస్తే దీనికి ఒక పిరమిడ్ షేప్లో అంటే గుళ్ళన్నీ ఆల్మోస్ట్ అన్ని గుళ్ళు దేవాలయం, అందుకే దేవాలయం వాస్తు వేరే ఉంటుంది. దాంట్లో గర్భగుడిలో ఈ దేవతామూర్తులు ఉంటారు, అమ్మవారు కావచ్చు, అయ్యగారు ఎవరన్నా కావచ్చు. సో ఆ గర్భగుడిలో ఉన్నప్పుడు తలుపులు మూసేసి ఉంటాయి. పగలు కొంత టైం ఉంటుంది, మధ్యాహ్నం వేస్తే మళ్ళీ రాత్రిప్పుడు మూసేసి ఉంటుంది. సో ఆ పైనుంచి మనకు కాస్మిక్ ఎనర్జీ అన్నది, పాజిటివ్ కాస్మిక్ ఎనర్జీ అన్నది అక్కడ శిఖరాల ద్వారా, శిఖరాలు ఒక యాంటీన్ అనుకోండి, గర్భగుడిలో నిండిపోతుంది. అక్కడ కాస్మిక్ ఎనర్జీ ఉంది. తెల్లారింది 6 భక్తులందరూ వచ్చేస్తారు. శటకోపం ఆ గుడిలోనే ఉంటుంది. గుడి బయట పెట్టి తాళం వేసిపోరు, శటకోపంలో పళ్ళలు పెట్టి ఉంటుంది. ఉదయం రాగానే వాడు పళ్ళు తీసుకొచ్చి మీ తల మీద శటకోపం పెడతారు. ఎక్కువసేపు అక్కర్లేదు, ఫ్యూ సెకండ్స్. చాలామంది ఉన్నారు అనుకోండి, ఇట్లా పెట్టి ఒక్కొక్కరు పెట్టేస్తుంటాడు. ఆ పెట్టిన కాసేపట్లో ఆ గర్భగుడిలో ఉన్న కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఈ శటకోపంలో కూడా ఉంటుంది. అంటే మనకు నదిలో పోయినప్పుడు నీళ్లు ఉంటాయి, మరి ఆ నీళ్ళు ఎట్లా తీసుకుంటా అంటే అక్కడ చిన్న మన మగ్గో, చెంబో, గ్లాస్తో ఇట్లా ముంచుకుంటాం. అంటే అక్కడ ఒకటి కావాలి, ఒకటి చెల్లుతో ఇట్లా చేయలేము. సో ఇది అలాగే ఉపయోగపడుతుంది. ఇది ఈ పిరమిడ్ గర్భగుడిలో ఉన్నప్పుడు ఆ గర్భగుడిలో ఉన్న కాస్మిక్ ఎనర్జీ దీంట్లో నిండి ఉంటుంది. అందుకే వాళ్ళు తీస్తే ఎక్కువసేపు ఎట్లా పెట్టి వాళ్ళు తీస్తుంటారు అన్నమాట దానికి. అప్పుడు ఆ తల మీద పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే, మన కొంచెం యోగా, ప్రాణిక్ హీలింగ్, రేకి తెలిసిన వాళ్ళకి మన శాస్త్రం క్లియర్గా ఏమంటే
మనకు పాదాల నుంచి తల వరకు కూడా షట్చక్రాలు దీంట్లో ఉంటాయి. ఇవి అడ్వాన్స్ ప్రాణింకిల్ చేసిన కలర్స్ కూడా కనిపిస్తాయి. షట్చక్రాలు ఉంటాయి, వాటి కలర్స్ కూడా 2 ఉంటాయి. సో ఇక్కడ తల మీద అన్నిటికంటే ఆజ్ఞా చక్రం తర్వాత తల మీద ఏముంటుందంటే సహస్రార చక్రం ఉంటుంది. సో ఆ షటుకోపం ఇక్కడ తల మీద పెడతారు. ఆ కాస్మిక్ ఎనర్జీ ఈ సహస్రార చక్రం ద్వారా మీ బ్రెయిన్లోకి వెళ్తుంది. ఇంత ఉంటుంది అబ్బా సైన్స్ అనుకుంటాం, జస్ట్ ఇట్ ఉంది. కాకపోతే ఇలాంటి విషయాలు ఎవరు రీసెర్చ్ చేస్తున్నారు తెలుసా? మన కర్మ అనుకోండి, ఇంకేదనుకోండి, గుడ్డిగా పోతాం, ఎవరైనా క్రాస్ క్వశ్చన్ మానేస్తాం, ఊరుకుంటాం. కానీ ఫారెన్ కంట్రీస్లో ఇండియన్ గుళ్ళు, గోపురాలు, పూజలు, హోమాలు ఇంకా చాలా వస్తాయి. ప్రతి దాని మీద రీసెర్చ్ జరుగుతున్నట్లు సైంటిఫిక్ ఎలిమెంట్ తీస్తున్నారు అనమాట. అక్కడ అది జరిగింది షటకోపం. సో అది సైంటిఫిక్ పిరమిడ్కి దీనికి ఉన్న ఇది ఉంది. పిరమిడ్ అంటే మనం ఒప్పుకుంటాం ఫారిన్ కంట్రీస్లో ఎక్కడైతే, అది మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం పిరమిడ్ గురించి. ఆ స్ట్రక్చర్ మొత్తం అంతా చూస్తేనేమో అవునండి ఒప్పుకోవచ్చు. ఎందుకు చనిపోయిన శవాన్ని కొన్ని మూలికల ద్వారా మొత్తం చుట్టి ఆ దాంట్లో పిరమిడ్లో కనుక పెట్టేస్తే 1000 సంవత్సరాలైనా 2 సంవత్సరాలైనా ఆ శవం కొళ్ళిపోకుండా ఉంటుంది. ఇది ఆ ఈజిప్ట్ కల్చర్లో పెట్టేశారు. అది కూడా ఒక బుక్ కూడా రిలీజ్ అయిపోయింది, శివ సుబ్రహ్మణ్యం గారు రాశారు, ది పిరమిడ్ అని చెప్పేసి. దాన్ని తొందరగా నమ్మేస్తాం మనం. ఎస్, అది కనపడుతుంది కాబట్టి. ఇది కనపడదు కాబట్టి తర్వాత ఏమవుతుంది? షటకోపం ఎనర్జీ అయిపోయింది. ఇక తీర్థం దగ్గరికి వస్తారు. తీర్థం దగ్గర అక్కడ మళ్ళీ సైంటిఫిక్ ఉంది. ఆ చేతిలో ఒక గ్లాసో లేకపోతే గిన్నె లాంటిది ఉంటుంది, దాని లోపల ఒక ఇప్పుడు మనం ఇంగ్లీష్ మీడియం పిల్లలు అడిగితే వన్ స్పూన్ విల్ బి దేర్. స్పూన్ వేరు, ఉద్ధరణ వేరు. దీని ఆకారం వేరు, దాని పేరు వేరు. దాని స్పూన్ అనుకుంటే ఉద్ధరణి అంటే మిమ్మల్ని ఉద్ధరించేది అనమాట. ఎట్లా ఉద్ధరిస్తుంది? మళ్ళీ ఇంత చిన్న గంటలాగా ఉంటుంది, చిన్న గరిటెలాగా ఉంటుంది అనమాట. దాంట్లో ఒకసారి తీసినప్పుడు 1.5 ml, 2.5 ml లేదా కొన్ని గుళ్ళలో పెద్దగా ఉంటే 3 ml దాకా ఉంటుంది ఒకసారి. అట్లా ఒకళ్ళు 2 ml ఉందంటే 3 సార్లు ఇచ్చే 6 ml మనకు వస్తుంది. ఏమొస్తుంది? మెడిసిన్ వస్తుంది, ఆయుర్వేదిక్ మెడిసిన్. ఏముంది దాంట్లో అంటే ఈ తీర్థంలో పచ్చకర్పూరం, తులసి ఇలాంటివన్నీ, కొన్ని చోట్ల లవంగాలు, అంటే మారుతుంటాయి కాబట్టి దీనికి స్టాండర్డ్ లేదు. మన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఇండియా అనేది రకరకాల కల్చర్స్ ఉన్నాయి. మొత్తం ఇది అయితే కామన్గా ఉంటాయి. తులసి, పచ్చకర్పూరం దాంట్లో వేస్తే ఆయుర్వేద శాస్త్ర ప్రకారము ఆ తులసి కానీ పచ్చకర్పూరం ఒక్కసారి కనుక మీరు 3 సార్లు తీర్థం తీసుకుంటే, ప్రతిరోజు గుడికి వెళ్ళి మనం బకెట్ తాగక్కర్లేదు. వ్యాక్సిన్ కూడా అంతే కదా, ఇట్లా ఉంటుంది. ఏదో ఫస్ట్ తర్వాత గ్యాప్ 2 seconds ఇస్తుంది. అంతేగాని గంటకోసారి వ్యాక్సిన్ మనం వేసుకోలేము, ఆయన తగ్గింది. ఇది అలాంటిదే, ఇది పాజిటివ్ వ్యాక్సిన్. అది వేసుకుంటే మొత్తం మన బ్రెయిన్ నుంచి మొత్తం మిగతా ఆరోగ్య సమస్యలు, మీకు దగ్గు, జలుబు, జ్వరాలు, లోపల బ్యాక్టీరియా అని వీటన్నిటి కూడా యాంటాక్సిన్లో పనిచేస్తుంది. టాక్సిన్స్ ఉంటాయి కదా, టాక్సిన్స్ కూడా యాంటీగా పనిచేస్తాయి. యాంటీబయాటిక్ పదం వాడను, ఎందుకంటే అది వేరు, నెగిటివ్ వర్డ్ అది. ఇది పాజిటివ్ వర్డ్ అనమాట. సో మన ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది. మరి దానికి ఒక లెక్క కూడా ఉంది కదా, 2 ml. దానికి అచ్చ తెలుగు భాషలో మీరు వంటింట్లో దాన్ని నెయ్యి వేసుకుంటప్పుడు నూనె, 1 మిల్లిగంటెడు నూనె, 1 మిల్లిగంటెడు మిల్లిగంటెడు నెయ్యి ఉంటాడు. మిల్లీమీటర్ చూసి సెంటీమీటర్, మిల్లీమీటర్ సైంటిఫిక్ వర్డ్, మెజర్, ఒక మెజర్మెంట్ అనమాట. అందుకే దాన్ని స్పూన్ అనకూడదు, ఉద్ధరణి అనాలి. ఇదంతా చెప్పిన తర్వాత ఒక క్లాస్ క్వశ్చన్ వచ్చి ఇంట్లో పిల్లలు, సరే ఇప్పుడు ఆ గుళ్ళో తీర్థంలో ఇప్పుడు తులసి, పచ్చ ఇవన్నీ బయట దొరికేవి కదా, వాళ్ళైన షాప్లో కానీ గుళ్ళో ఇస్తారు. అది బాగా మనమే రోజు పొద్దున్న లేచి ఏదో కొంచెం హాట్ వాటర్, లెమన్ వాటర్ ఇవన్నీ వాడేవాళ్ళు కదా. ఒక కప్లో మనమే నీళ్ళు పోసుకొని మనమే తులసి, పచ్చకర్పూరం వేసుకొని తాగేస్తే అయిపోతుంది కదా, గుడి దాకా ఎందుకు అంత దూరం నడిచి అని కూడా క్వశ్చన్ రావచ్చు. దానికి కూడా ఆన్సర్ ఉంది. ఏం ఆన్సర్ ఉందంటే, మీరు ఇంట్లో వేసుకొని ఇవన్నీ వేసుకొని తాగినా కూడా దానికి కనెక్టివిటీ ఉండదు, అంటే ఎనర్జీ రాదు. ఎనర్జీ రావాలంటే ఇంకేం చేయాలంటే, ఆ పూజారి మీకు ఊరికే ఇట్లా నోరు మూసుకొని తీర్థం ఇయ్యడనమాట. ఇచ్చే ముందు మీరు ఇట్లా పెట్టినప్పుడు మీ చేతిలో 3 సార్లు ఇస్తారు. మొదటిసారి ఇచ్చినప్పుడు అకాల మృత్యుహరణం అంటాడు. అకాల మృత్యుహరణం అంటే ఏంటంటే సడన్ డెత్లు కాకూడదు. బ్రహ్మదేవుడు మీకు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 90 ఏళ్ళు రాస్తారు. ఆయుష్ ఉన్నంత వరకు ఉండాలి. ఆకస్మిక ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇదివరకు ఇంత యాక్సిడెంట్లన్నీ ఎప్పుడు వచ్చాయి? సైన్స్ డెవలప్ అయిన తర్వాత విమానాలు కొలుతున్నాయి, రాకెట్లు పడిపోతున్నాయి, రైళ్లు, బస్సులు తిరగబడుతున్నాయి, ఎన్నో అవకాశాలు. బయట ట్రాఫిక్లో మీకు స్కూటర్ కొద్దినా పోవచ్చు, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ బ్రహ్మరాత కూడా మారచ్చు, అది మనం చెప్పలేం. అది చాలా వెరీ డిఫికల్ట్. దాని గురించి ప్రొడిక్షన్ చెప్పడం కష్టం. సో అందుకే అకాల మృత్యు అన్నారు. అకాలం కొంతమంది జరగవచ్చు, మీకు అట్లా అకాల మృత్యుహరణం. ఒకళ్ళు అట్లాంటివి ఉన్నా కూడా యాక్సిడెంట్ పోవుగాక, లేదా బ్యాడ్ కర్మ చేస్తుంటాం కదా. సో రోజు తీర్థం అవి కూడా ఇట్లా వెళ్ళిపోతాయి అనమాట. అకాల మృత్యుహరణం. తర్వాత సర్వవ్యాధి నివారణం అని అంటాడు. ఇందాక చెప్పాను కదా, బ్రెయిన్ టు ఇక్కడ వరకు ఫిజికల్ కానీ మెంటల్ కానీ కూడా ఆరోగ్యాన్ని కూడా సర్వవ్యాధి నివారణం అంటే ఇట్స్ వర్కింగ్ లైక్ ఏ మెడిసిన్. మీ లోపల అన్నీ వెళ్ళిపోతున్న తేజస్ కూడా ఇది అయిపోయింది. మరి స్పిరిచువల్ ఎనర్జీ ఏదో రావాలి కదా.
అక్కడ శివాలయం అంటే శివపాదోదకం శుభం అంటాడు. శివపాదోదకం అని ఇస్తాడు అక్కడి నుంచి. అదే రామంటే రామపాదకం అంటే అక్కడ లోపల ఏ దేవుడు అంటే ఆయన పాదకం అని ఒక మంత్రం ఇస్తాడు. అకాల మృత్యురణం సర్వవ్యాధి సమస్త పాప క్షయకరం. మూడోది హెచ్చం లాస్ట్ది సమస్త పాప క్షయకరం అంటే తెలుసో తెలియక మన ఇండియన్ కర్మ సిద్ధాంతం ఏం జరిగే చెడు మనుషులకు రెండు కారణాలు. ఐదర్ ఇన్ ద ప్రీవియస్ బర్త్ ప్రజెంట్లో కానీ ఈ జన్మలో తెలుసో తెలియక కొంతమంది తప్పులు చేస్తే దానికి పనిష్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి నడుస్తుంది, అక్కడి నుంచి ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. ఆ ఎవరు ఉన్నా తర్వాత తెలుసుకుందాం ముందు. వాళ్ళు ఎవరైనా కానీ మన వాళ్ళ పరే వాళ్ళ కానీ డెఫినెట్లీ they'll get a పనిష్మెంట్ అని వింటూ ఉన్నాం అక్కడి నుంచి. ఇక్కడ మనం ఏదో తెలుసో తెలియక చిన్న చిన్న పాపాలు చేస్తుంటాం కాబట్టి, తప్పదుగా చేస్తుంటాం కాబట్టి, ఒకవేళ ఇన్ కేసు మీరు చేసినా కూడా ఈరోజు మీరు గుళ్ళో తీర్థం మూడో మంత్రం చదువుతారు కాబట్టి అది కూడా పోవుగాక అని మీకు ఒక ఆశీర్వచనం లాగే చదివిస్తాడు. సో మరి ఈ మంత్రం అంతా మరి ఆ పని మనం చేయలేం కదా, ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ఇంజక్షన్ డాక్టర్స్ మీరు ఇచ్చుకోగలరా? దానికి ఆ పల్స్ ఎక్కడో నరకరో తెలిసి ఉండాలి. ఇట్ నీడ్స్ దౌక్కని మనం కొచ్చుకోకూడదు. సో గుళ్ళో పూజారి, ఒక బ్రాహ్మణ్ పూజారి, ఒక పండితుడు దాంట్లో శుభ్రంగా స్నానం చేసి మడిగట్టుకొని అక్కడ దేవాలయంలో ఉన్నప్పుడు ఆ పూజారి ఇచ్చి ఈ మంత్రం ఇచ్చేస్తే మీకు స్పిరిచువల్ ఎనర్జీ కూడా దీంట్లో వచ్చేసింది. సో ఇంగ్రీడియంట్ ద్వారా ఆరోగ్యాన్ని బాగుంది, ఫిజికల్ ఆరోగ్యాన్ని బాగుంది, ఆయన నుంచి మనుషులు రోజు మనకు ఆశీర్వాదం కూడా వస్తుంది. అంటే గుళ్ళో తీర్థం ఇంత ఉంటుందా, షటకోపం పెడితే మనకి ఎంత ఉంటుందో అంటారు. ఎంత ముఖ్యమైన విషయాలు చూడండి. చూడటానికైతే మీకు కొత్త విషయం ఏమైనా ఉందా? గుళ్ళో తీర్థం మీకు తెలుసు, గుడి మీకు తెలుసు, షటకోపం మీకు తెలుసు, 199 మంది తెలుసు. కానీ దాంట్లో ఉన్నది ఏంటి ఎప్పుడైతే మీకు తెలుస్తుందో, ఇదిగా నేను 10 ఏళ్ల క్రితమే చెప్తున్నాను. ఇది చెప్పిన చాలామంది ఊళ్ళో నుంచి అంతమంది ఏమో వెళ్ళాలి అనుకో, ఇప్పుడు ప్రతిరోజు గుడికి పోతున్నారట. అక్కడికి వెళ్ళి పూజారి ఒక్కోసారి మర్చిపోతారు, వెళ్ళిపోతున్నాడు. అలా పూజారి గారు నాకు షటకోపం అడిగి మరీ పెట్టించుకోవటం పూజారి నాకు చెప్పాడు. అక్కడ గుళ్ళ దగ్గర పోతే తీర్థం చక్కగా పెడుతున్నారు అక్కడి నుంచి. ఇప్పుడు వింటున్నట్టు ఏదో అంటున్నారు, మంత్రాలు అందరికీ అర్థం కాకపోవచ్చు. మొత్తం అవును సార్ మీరు చెప్పింది కరెక్టే, ఊరికి ఇవ్వట్లేదో మంత్రం చదివి ఇస్తున్నాడని అంటున్నారు. అని తెలిసిన తర్వాత మటుకు రెగ్యులర్గా వెళ్ళిపోతున్నారు, షటకోపం పెడుతున్నారు, అక్కడే తీర్థం. ఇది మనకు గొప్ప అత్యాపేక్షలు భారతదేశంలో హిందూ సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతి వీటన్నిటి ప్రతిగా గుళ్ళు ఉందన్నమాట దేవాలయం. ఈ దేవాలయానికి సంబంధించిన చిన్న సమాచారమే, నేను పెద్ద విషయం చెప్పట్లేదు, చాలా చిన్న విషయం మీకు అందిస్తున్నాను. విషయం చిన్నదే కానీ ఉపయోగం మటుకు చాలా గొప్పది. మరొక వీడియోలో కలుద్దాం. మీ సంఖ్యారత్న గోపీకృష్ణ.